ఇప్పుడు మనం ఈ వీడియోలో 7.5 HP సబ్మెర్సిబుల్ మోటార్ ఫిట్టింగ్ చేస్తున్నాము. అలాగే ప్లాస్టిక్ పైపుల మేళ, ఐరన్ పైపుల మేళ అనే విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కడప జిల్లా మురుగంపల్లిలో ఉన్నాము. ఇదే మన జీపు. మనం చిన్ని చెట్లలో మోటార్ దించుతున్నాము. చిన్ని చెట్లు ఎంత బాగా చేర్చుండే లాగలు. ఇప్పుడు మిషన్ ఎత్తుతున్నాము. మిషన్ ఎత్తేటప్పుడు ఈ 2 గేర్లు ఇలా మార్చుకోవాలి. ఆపరేటింగ్ చేసేటప్పుడు ఈ మిషన్ 2 స్టెప్పులు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎత్తుతున్నాము. ఫస్ట్ స్టెప్ ఎత్తిన తర్వాత సెకండ్ స్టెప్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది మొత్తం 23 ఫీట్స్ ఉంటుంది, 23 అడుగులు పైకి వెళ్తుంది. ఇప్పుడు పంపు మోటార్ ఫిట్ చేసుకోవాలి. పంపుకు అడాప్టర్ బిగిస్తున్నాను. కొత్త పంపు, మోటార్ పాతదే, పంపు కూడా కొత్తది. అడాప్టర్ ఫిట్ చేసిన తర్వాత అడాప్టర్కు పైప్ బిగిస్తున్నాను. ఈ నల్ల కనపడుతుంది కదా పైపుకు, ఆ వాచర్ మొత్తం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు పంపు మోటార్కు ప్లే కూర్చోబెడదాం. నాలుగు నట్లు ఫుల్ టైట్ చేయాలి. ఈ 4 నట్లే మోటార్ వెయిట్ని పట్టుకుండేది. పంపుకుండే కవర్ తీసేస్తున్నాను. అది నీళ్ళలో ఊసిపోయి పంపుకు చుట్టుకుంటుంది ఎంప్లేర్లకు. ప్లే కరెక్ట్ సరిపోయింది. ప్లే ఖచ్చితంగా ఉండాలి, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండకూడదు. మోటార్కు నీళ్లు పోసాము. జాయింట్ వేస్తున్నాను. మోటార్ దించేటప్పుడు జాయింట్కి బాగా వేయాలి, అలాగే మోటార్లు నీళ్లు పోయాలి. ప్లే ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. 7.5 HPకి 8 షేప్ పంపు, 40 ఫీట్ పంపును 170 అడుగులో దించుతున్నాము. దగ్గర నుంచి ప్లాస్టిక్ పైపులు, సుప్రీం పైపులు దించుతున్నాము. ఈ ప్లాస్టిక్ పైపులు కదా మంగంలో పెట్టుకునేటప్పుడు మంగన్ను వైస్ను ఫుల్ టైట్ చేయొద్దు, ఒక రకంగా టైట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ చేస్తే పైప్ అణుగుతుంది, డ్యామేజ్ అవుతుంది. సరిపోయి టైట్ చేసుకోవాలి. చాలామందికి ప్లాస్టిక్ పైపుల మేళ అలాగే ఐరన్ పైపుల మేళ అని డౌట్ ఉంటుంది. ఉప్పు నీళ్ళు ఉంటే ప్లాస్టిక్ పైపులే మేలు, ఎందుకంటే ఐరన్ పైపులు చులుం పడతాయి. ఈ ప్లాస్టిక్ పైపులు చులుం పట్టవు, ఏం కాదు. ఎన్ని నీళ్ళు ఉన్నా ఏం కాదు. ఐరన్ పైపులు 2 నీళ్ళు 3 నీళ్ళకే సిలుం బట్టి తరంగాకుండా పోతాయి, బొక్కలు పడతాయి. డైలకు మట్టి అయింది. మట్టిని బ్రష్తో తుడుస్తున్నాను. అలాగే వీటికి నీళ్ళలో కడిగి పైపును టైట్ చేయాలి. ప్లాస్టిక్ పైపులో మైనస్ ఏమిటంటే మోటార్ ఇరుక్కున్నప్పుడు ఇది బలంగా పీకితే కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఐరన్ పైపులు అయితే మోటార్ ఇరుక్కున్నా కూడా ఎలాగో ఒకలాగా మోటార్ బయట తీసుకోవచ్చు. ఈ ఒక్క పాయింట్లో తప్ప మిగతా అన్ని దానికి ప్లాస్టిక్ పైపులే మేలు. బోర్ నీట్గా లేనప్పుడు ప్లాస్టిక్ పైపులు వేసుకోకూడదు, ఐరన్ పైపులే మేలు. ఇలా 20 అడుగు ఒకసారి తాడుతో కట్టాలి పైపుకు, వైర్ను, కేబుల్ వైర్ను. అన్ని పైపులు అయిపోయాయి, ఇది లాస్ట్ పైపు. పైపుకు చైన్ వేసి మోటార్ దించుతున్నాను. ఇప్పుడు మోటార్ ఆన్ చేద్దాం. నీళ్ళైతే కొద్దిసేపు బాగా కొడుతుంది, అలాగే కొద్దిసేపు ఆడిన తర్వాత నీళ్ళు తగ్గుతున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.